సంక్రాంతి అంటే ఆంధ్రాలోనే సందడనుకుంటారు గాని తెలంగాణ వాళ్లకు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఐనవోలు మల్లన్న జాతర. హాయ్ మావా, దిస్ ఇస్ వంశీకృష్ణ, బండారీ మావా. తెలంగాణలో పసుపుని ప్రసాదంగా ఇచ్చే గుడేదో తెలుసా? అదే మన ఐనవోలు మల్లన్న గుడి. ఈడ జాతర వైపు మామూలుగుండదు, జరా వినుండ్రే. ఈడ మెయిన్ హైలైట్ ఏందంటే బండారీ అంటే పసుపే. మన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేది మన జానపదుల జాతర ఇనవోలు మల్లన్న జాతర. ఈ గుడికి మస్తు చరిత్రుంది. కాకతీయుల కాలంలో అయ్యన్న అనే మంత్రి ఈ గుడిని కట్టించిండు కాబట్టి దీన్ని అయ్యన్నవోలు అనేటోళ్ళు. అదే నోళ్లలో నాని నాని ఇప్పుడు ఐలోని అయ్యింది. సుమారు 11,000 ఏళ్ల చరిత్రున్న గుడిది. ఒగ్గు కథలు, డోలు చప్పుళ్ళు, ఒగ్గు పూజార్ల విన్యాసాలు చూస్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి. పట్నాలు, రంగురంగుల ముగ్గులతో పట్నాలేసి బోనాలెత్తుకొని సామికి నైవేద్యం పెడతారు. శివసత్తుల పూనకాలు, వాళ్ల ఊగులాట జాతరలో స్పెషల్ అట్రాక్షన్. పూనకాలతో సంక్రాంతి నుంచి ఉగాది దాకా ఈడ జాతర దుమ్ములేచిపోతుంది. వరంగల్ జిల్లాలో మేడారం తర్వాత అంత పెద్ద జాతర ఇదే. మరి మీరెప్పుడైనా ఇనవోలు మల్లన్నను దర్శించుకున్నారా? కింద కామెంట్ చేయండి. అట్లనే మన తెలంగాణ కల్చర్ కోసం ఒక లైక్ కొట్టి ఫాలో అయిపోండి.